ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మైదుకూరు రోడ్డుని కనీవిని ఎరగని రీతిలో సుందరీకరణదిశగా తీర్చిదిద్దేందుకు కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం పొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని మైదుకూరు రోడ్డును ప్రొద్దుటూరుకే తలమానికంగా తయారు చేసేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు పనులను వేగవంతం చేశామని సర్పంచ్ కొండరెడ్డి శివచంద్రారెడ్డి చెప్పారు. జరుగుతున్న పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామన్నారు. గతంలో మైదుకూరు రోడ్డు అస్తవ్యస్తంగా ఉండేదని దానివల్ల ప్రమాదాలు జరిగాయని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి 1,20 లక్షలతో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు నిధులు మంజూరు చేశారన్నారు. మైదుకూరు రోడ్డు అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోడ్ల విస్తరణ మరియు డ్రైనేజీ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తలపించేలా కాలువలపై కవర్స్ స్లాబ్ ఏర్పాటు చేసి చెత్తాచెదారం రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర రోడ్డు విస్తరణ పనులు చేపట్టి హనుమాన్ కూడలి ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించామన్నారు. అభివృద్ధి పనులకు సహకరించిన షాపు యాజమానులకు కొత్తపల్లి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డ్ మెంబర్ కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, షేక్ షరీఫ్, గాలిపోతుల సుదర్శన్, సుబ్రహ్మణ్యం పలువురు నాయకులు పాల్గొన్నారు. కొత్తపల్లి పంచాయతీలో మైదుకూరు రోడ్లో ఉన్నటువంటి డ్రైనేజీని దాదాపు నెలన్నర అయింది స్టార్ట్ చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినాం. ఈ మైదుకూరు రోడ్లో చిన్నపాటి వర్షం వచ్చినా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ రోడ్డు మీద నీళ్లు నిలిచి విపరీతంగా పోయే వాళ్ళు కింద పడుతున్నారు. కొన్ని యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోవడం కూడా జరిగింది. మన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు అది చూసి దాదాపు 1,25 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద గ్రాంట్ చేయడం జరిగింది. ఆ గ్రాంట్ చేసిన వెంటనే స్టార్ట్ చేశాం. నెలన్నర అయింది, దాదాపు 90% పూర్తయింది. ఇంకా 10% ఒక వారం లోపల అయిపోయిస్తామని చెప్పి కూడా ఇక్కడ తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా. ఏది ఏమైనా మైదుకూరు రోడ్డు మరి కొద్ది రోజుల్లో ఎంతో సుందరంగా ఉంటుంది. ప్రొద్దుటూరికే తలమానికమైనటువంటి మైదుకూరు రోడ్డును చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే మేము కానీ పెద్దలు మన ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు కానీ దీనికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. ఖచ్చితంగా సెంట్రల్ లైట్లు వేస్తాం, డివైడర్ వేస్తాము, హైమాక్స్ లైట్లు వేస్తాము. అక్కడ ఉన్నటువంటి సర్కిల్లో రిలయన్స్ సర్కిల్లో హనుమాన్ ఘాట్ అని పెట్టాలని కూడా మేము అనుకుంటున్నాము. తొందరలోనే చుట్టూ ఎక్కువ ప్లేస్ దాదాపు 100-125 అడుగుల వెడల్పుతో ఆ స్థలము చూసుకొని బాగా కట్టాలనే ఉద్దేశంతోనే ఉన్నాము. త్వరలోనే ప్రొద్దుటూరికి ఆ కళ నెరవేరుతుంది. ఎక్కడ చూసినా దాదాపు ఎటు సైడ్ చూసినా ఇక్కడికి రావాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మైదుకూరులో ట్రాఫిక్ జామ్ అయి విపరీతమైనటువంటి దుమ్ము దోమలు విపరీతమైనటువంటి ఉన్నాయి. మేము అండర్ డ్రైనేజ్ టైప్లో చేస్తున్నాం. ఇది చాలా అద్భుతంగా చేస్తున్నాం అనేది మేము అనుకుంటున్నాము. మీరే చూసినారు. దీనిపైన కవర్ స్లాబ్లు కూడా ఎలాంటివి తయారు చేసామో సొంతం మనం చేసినాము. ఏదైనా కానీ ఇంకా అటు సైడ్ కూడా త్వరలోనే గౌరవ పెద్దల ఆశీస్సులతో తొందరలోనే అటు సైడ్ కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. కొత్తపల్లి గ్రామ ప్రజలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ ఏరియాలో మంచి వాతావరణంలో బాగా ఉండాలనే లైటింగ్ అందుకు చూసే ఉద్దేశంతోనే తలంపుతోనే మేము ఈ పని మొదలుపెట్టాము. కావున మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. డబుల్ మ్యాట్ కడ్డీలు కట్టేసి ఒక స్లాబ్ కవరింగ్ స్లాబ్ దాదాపు 5 ఇంచి కవరింగ్ స్లాబ్ వేసాము. బయట ఏదే కానీ కడ్డీ కూడా బయటికి రాకోకుండా కిందనే కడ్డీ చేసి తీసుకోవడం పెట్టి మళ్ళీ పెట్టచ్చు. ఆ సిస్టమ్ పెట్టాం. ఎక్కడే కానీ లేదనమాట. ఇట్లా కవర్ స్లాబులు చూశారు కదా మీరు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఎక్కడ శుభ్రం చేయాలనుకునేవి 20 అడుగులకో 30 అడుగులకో ఒక 2 బిల్లలు తీసి పక్కన పెడితే నీట్గా జేసీబీతో అది ఇటాచీతో తీసినప్పుడు కాలువ అంతా పెట్టేసినాం అనమాట. దీనికి కాలువలో ఈ డ్రైనేజీలో వేస్టేజ్ ప్లాస్టిక్ గుడక రాకోకుండా అక్కడక్కడ కంచె వేసి తంతె వేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.